అయితే ఈ మనకి కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే రెండిట్లో యాక్షన్ జరిగింది, కానీ ఒక దాంట్లోనేమో జరిగిందా లేదా అని లేటెస్ట్ అప్డేట్గా మాత్రమే మాట్లాడతాం. దాన్ని మనం ఫీలింగ్స్ ద్వారా ఏమని నేర్చుకున్నామంటే ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఒకవేళ యాక్షన్ ఎప్పుడు జరిగిందో కూడా ఆ సెంటెన్స్లో క్లారిటీ ఉంటే, ఆ సెంటెన్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడే చెప్తాం మరి మనం కదా, ఎప్పుడు జరిగిందో అని. ఆ సందర్భంలో అప్పుడు జరిగింది అని చెప్తే దాన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చిన్నగా మన డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి, సార్ మీ దగ్గర జాబ్ ఉంటే నేను చేస్తాను సార్, మీ దగ్గర వేకెన్సీ ఉందని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అని అంటే, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అన్నా. ఆ పిల్లోడు ఏం చెప్పాడు అంటే, నేను బీటెక్ పూర్తి చేశాను. రాయండి అందరూ సెంటెన్స్. నేను బీటెక్ పూర్తి చేశాను అని. నేను బీటెక్ పూర్తి చేశాను అని ఆ అబ్బాయి అన్నప్పుడు, ఆ బీటెక్ ఆ అబ్బాయి ఎప్పుడు పూర్తి చేశాడో ఆ అబ్బాయికి తెలుసు కదండి. చదివింది వాడే కాబట్టి వానికి తెలుసు. కానీ వాడు ఎప్పుడు పూర్తి చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా పూర్తి చేశాను అని మాత్రమే చెప్పాడు. కాబట్టి దాన్ని ఏమంటారు తెలుసా అండి, ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటారు. ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ అంటాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ అని అంటాం. దయచేసి ఆన్సర్స్ ఎవరు కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయొద్దు. రాజేశ్వరి గారు ప్లీజ్. వెంటనే నేను ఏమడుగుతానంటే, ఆహా నీ క్వాలిఫికేషన్ బీటెక్ బాబు, బీటెక్ పూర్తి చేసావా, ఎప్పుడు అని అనగానే ఆ పిల్లోడు ఏమంటున్నాడు తెలుసండి, నేను 2020లో నా బీటెక్ పూర్తి చేశాను. నేను 2020లో నా బీటెక్ పూర్తి చేశాను. నేను 2020లో చేశాను అంటే ఇక్కడ స్పష్టంగా చేశాను అని చెప్పి, ఎప్పుడు చేశానో కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి తెలుసా అండి, అప్పుడు కదండి. 2020లో అంటే ఏమనాలండి, 2020 అప్పుడు. కాబట్టి ఏ టెన్స్ లో చెప్తాం, దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్తాం. అప్పుడు మీరు ఇంకా నేను పాస్ట్ సింపుల్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 మీరే రాయాలి. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2020 అని చెప్తాం కదండి. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2020 అని అంటాం. నెక్స్ట్ ఈ రెండు సెంటెన్సెస్లలో చూడండి, చేశాను పూర్తి చేశాను కానీ ఒక సెంటెన్స్ లో ఎప్పుడు చేశానో చెప్పకుండా చేశానా లేదా మాత్రమే చెప్తే దాన్ని ఇప్పటి వరకు అంటాం. దాన్నే ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఎప్పుడు జరిగిందో కూడా చెబితే అప్పుడు, కాబట్టి ఏ టెన్స్ అంటే అది పాస్ట్ సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, కస్టమర్ కేర్ నుంచి మీరు పోస్ట్ పెయిడ్ మొబైల్ కనుక వాడుతుంటే, కార్డ్ కనుక వాడుతుంటే, నెట్వర్క్ వాడుతూ ఉంటే, సార్ మేము ఎయిర్టెల్ లేదా ఏదో ఒక కంపెనీ పోస్ట్ పెయిడ్ డిపార్ట్మెంట్, బిల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీ బిల్లింగ్ కొరకు ఫోన్ చేశాము అంటే మనం ఏమంటాం తెలుసా అండి, నేను బిల్ పే చేశాను. రాయండి అందరూ సెంటెన్స్. నేను బిల్ పే చేశాను. నేను బిల్ పే చేశాను అంటే ఇక్కడ స్పష్టంగా ఏమని అర్థమైందో తెలుసా అండి, బిల్లు పే చేసిన సంగతి చెప్పాము కానీ బిల్లు ఎప్పుడు పే చేశాము అన్న వార్త ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మళ్ళీ ఇంకోటి, బిల్ పే చేసింది ఎవడండి, నేనే కదా, నాకు తెలుసు నేను ఎప్పుడు పే చేయాలి. సార్ మేము బిల్లింగ్ కోసం ఫోన్ చేసాను, నేను చేశాను కదమ్మా అంటాం, నేను చేశాను కదండి అంటాం. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పటి వరకే కదా, ఎప్పుడు యాక్షన్ జరిగిందో చెప్పట్లేదు. కాబట్టి ఏంటది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఏం రాస్తారండి, ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్.
ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్. కుక్కుల గంగాధర్ గారు దయచేసి ఆన్సర్స్ టైప్ చేయకూడదు ప్లీజ్. వెంటనే వాళ్ళు అడుగుతారు, అయ్యో సార్ సారీ అండి, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, మాకు ఇక్కడ అప్డేట్ అవ్వలేదండి, మీరు ఎప్పుడు పే చేశారో తెలుసుకోవచ్చా అంటే, నేను లాస్ట్ వీక్ బిల్ పే చేశాను. నేను లాస్ట్ వీక్ బిల్ పే చేశాను. ఏ ఉద్దేశం ఉందండి ఇక్కడ? లాస్ట్ వీక్ అప్పుడు అనే కదండి, పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అప్పుడు ఏమని రాస్తారు మీరు అంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు సింటాక్స్, మీ అందరికీ తెలుసు ఏంటి? ఐ పెయిడ్ ద బిల్, ఐ పెయిడ్ ద బిల్ ఎప్పుడండి? లాస్ట్ వీక్. ఐ పెయిడ్ ద బిల్ లాస్ట్ వీక్. I paid the bill last week. Okay, I paid the bill last week. నెక్స్ట్ అండి, ఈ రెండిట్లో కూడా మీకు సెంటెన్స్ మీకు అర్థమైంది కదా? ఐ పేడ్ ద బిల్ లాస్ట్ వీక్. చేశాను, చేశాను. నేను సినిమాకి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అంటే, నేను రాను అంటే, ఎందుకు రాను, ఎందుకు రావు అని అంటే, నేను ఈ సినిమా చూశాను. రాయండి సెంటెన్స్. నేను ఈ సినిమా చూశాను. నేను ఈ సినిమా చూశాను అని అంటే, నేను ఎప్పుడు చూశానో ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందా అంటే నో. గతంలో జరిగింది కానీ ఎప్పుడు జరిగిందో సెంటెన్స్ లో మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకే కదండి ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. బీటెక్ అన్నప్పుడు అపర్ణదేవి గారు మై అని డిటర్మైన్ చేయాలని. ఓకేనా? సో మరి ఇప్పుడు ఏం రాస్తారు? నేను ఈ సినిమా చూశాను అంటే ఎప్పుడు చూశానో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ అని అనాలి. నువ్వు ఈ సినిమా ఎప్పుడు చూసినావు నాకు చెప్పకుండా అంటే, నేను నిన్న ఈ సినిమా చూశాను అన్నాను. నేను నిన్న ఈ సినిమా చూశాను అన్నాను. నేను నిన్న ఈ సినిమా చూశాను అని అంటే ఏం చెప్తారండి? ఐ సా దిస్ మూవీ యెస్టర్డే. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ఇట్. మీకు అర్థమవుతుంది ఇప్పుడు స్లోగా. ఐ సా దిస్ మూవీ యెస్టర్డే అంట. ఒక ఫ్రెండ్ యుఎస్కి వెళ్ళాడు ఒక 6 months బ్యాక్. మీరు లాస్ట్ మంత్ ఫోన్ చేస్తే కూడా యుఎస్లోనే ఉన్నాడు. మీరు లాస్ట్ వీక్ ఫోన్ చేస్తే కూడా, సారీ, మీరు 2 months బ్యాక్ ఫోన్ చేస్తే యుఎస్లో ఉన్నాను అన్నాడు. ఈరోజు ఫోన్ చేశారు, జాగ్రత్త విన్నాడు. మీ ఫ్రెండ్ ఒకతను యుఎస్ వెళ్ళాడు. మీరు ఒక 2 months బ్యాక్ ఫోన్ చేస్తే ఎక్కడున్నాడు? యుఎస్లోనే ఉన్నా అన్నాడు. చాలాసేపు మాట్లాడాడు. ఈరోజు సడన్గా మీరు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అంటే, నేను హైదరాబాద్ వచ్చాను, నేను హైదరాబాద్కి వచ్చాను, లేదా నేను హైదరాబాద్కి వచ్చేసాను, లేదా నేను ఇండియాకి వచ్చేసాను. రాజేశ్వరరావు గారు ఒక డౌట్ పెట్టారు. ఏం డౌట్ పెట్టారంటే, హ్యాడ్ యూజ్ చేయకూడదా సార్ అంటున్నారు. నేనేమో ఎర్రదా పచ్చదా అంటున్నాను, మీరేమో నల్లది అంటున్నారు. ఇక్కడ మన డిస్కషన్ దేనికి మధ్యలో మాట్లాడుతున్నాం తెలుసా రాజేశ్వరరావు గారు? పాస్ట్ సింపుల్ కి ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కి తేడా నేర్చుకుందామని ఈరోజు క్లాస్. నిన్నదే చెప్పాను, ఈరోజు మీరు హ్యాడ్ వాడొద్దా సార్ అంటే, హ్యాడ్ అనేది పాస్ట్ సింపుల్ కి ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కి సంబంధించిన విషయం కాదు కదా సార్. అది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ కి సంబంధించిన విషయం.
మనం ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ ఏమంటారు అంటే కాంటెక్స్ట్ అనొచ్చు కదండి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఎస్, అది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో హ్యాడ్ V3 ఉంటుంది. సో మరి చూడండి ఇక్కడ, నేను హైదరాబాద్కి వచ్చేసాను అని అంటే ఫ్రెండ్కి అర్థమైందా మీరు ఎప్పుడు వచ్చారో? నో. ఏమర్థమైంది? ఓ, ఇప్పటి వరకు అయితే జరిగింది అని లేటెస్ట్ అప్డేట్గా చెప్తున్నా. ఏమని చెప్పాలి? ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్, ఐ హ్యావ్ కమ్ టు ఇండియా. ఎస్, వాడచ్చు, సికి బదులు వాచ్ కూడా వాడచ్చు సినిమా చూశాను అంటే. కానీ బూక్యా రాజేష్ నాయక్ గారు సెంటెన్సెస్ టైప్ చేయకూడదు. ఐ హ్యావ్ కమ్ టు ఇండియా అని చెప్పాలి. మీరు వచ్చి నెల అయింటది, మీరు లాస్ట్ మంత్ వచ్చింటారు, కానీ మీ ఫ్రెండ్కి ఈరోజు చెప్తున్నారు ఏమని? మీకు విషయం తెలుసా, నేను హైదరాబాద్ వచ్చేసిన అంటాం. ఎప్పుడు వచ్చారు చెప్పట్లేదు, అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్. కమ్కి థర్డ్ ఫామ్ కమ్మే కదా అపర్ణ గారు. కమ్ వై సార్, వై నాట్ కేమ్ అంటే కమ్కి థర్డ్ ఫామ్ ఏం వాడాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. కమ్ కేమ్ కమ్, కాబట్టి కమ్కి మూడో ఫామ్ కమ్మే, కాబట్టి కవిత గారు అర్థమైందండి? మీ కమ్కి థర్డ్ ఫామ్ ఏంటో ఇంకా కమ్కి 5 ఫామ్స్ ఏంటి? కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్స్. ఇంకా మీరు కేమ్ దగ్గరనే ఆగిపోయారు. సో వెంటనే నేను అడిగాను, అయ్యో నువ్వు హైదరాబాద్ వచ్చేసినావా? ఎప్పుడు? నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి వచ్చాను. చూడండి, ఆయన వచ్చింది లాస్ట్ మంత్ అయినా చెప్పేటప్పుడు ఏమని చెప్పాడు? వచ్చాను అని చెప్పాడు, కాబట్టి ఇంతకుముందు ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ అన్నాడు. తరువాత మనం ఇప్పుడు అడుగుతున్నాం, అయ్యా బాబు ఎప్పుడు వచ్చావు నువ్వు అంటే, నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి వచ్చాను అంటే ఇది ఏ టెన్స్లో వాడాలి అంటే స్పష్టంగా అప్పుడు ఉంది కాబట్టి పాస్ట్ సింపుల్లో వాడాలి. ఐ కేమ్ టు హైదరాబాద్, ఐ కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు మనం 4 ఎగ్జాంపుల్స్ని 2 టెన్సెస్లలో రాశాం ఒకటే వర్బ్ ఉపయోగించి. బీటెక్ పూర్తి చేశాను అన్నాడు, 2020లో చేస్తే 2024లో చెప్తున్నాడు ఆయన ఏమని? నేను బీటెక్ పూర్తి చేసిన అని. ఇప్పటి వరకు అయింది. బిల్లు లాస్ట్ వీక్ కట్టిండు, ఫోన్ చేసినప్పుడు ఏమో కట్టినా అంటే ఇప్పటి వరకు అయింది. ఆయన లాస్ట్ మంత్ హైదరాబాద్కి వచ్చాడు, అడిగినప్పుడు ఎక్కడున్నావంటే నేను హైదరాబాద్కి వచ్చిన అంటే ఇప్పటి వరకు అయింది. సినిమా నిన్న చూసిండు, ఫ్రెండ్ సినిమాకి వెళ్తుంటే నేను చూసిన అంటే ఇప్పటి వరకు అయింది. ఎప్పుడు అని అడిగితే చెప్పాడు, నేను నిన్న సినిమా చూశాను, లాస్ట్ మంత్ బిల్లు కట్టాను, సారీ లాస్ట్ వీక్ బిల్లు కట్టాను, అంతే కదండి, లాస్ట్ వీక్ బిల్ కట్టాను, లాస్ట్ మంత్ నేను హైదరాబాద్కి వచ్చాను. ఓకే, 2020లో బీటెక్ పూర్తి చేశాను అని. ఎస్ అన్నో. ఇప్పుడు మీరు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు, ఓహో 2 టెన్సెస్లలో యాక్షన్ జరిగింది అంటున్నాం, కానీ ఒక దాంట్లోనేమో టైం వస్తుంది, ఇంకొక దాంట్లో టైం వస్తలేదు అని గుర్తు పెట్టుకుని ఉంటారు మీరు. అట్లా పెడితే ఇంగ్లీష్ రాదు. ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏంటి అని అంటే మార్నింగ్ మెన్షన్ చేస్తే కూడా పాస్ట్ సింపులే సార్ అప్పుడు నాగేశ్వర్ గారు. పొద్దున అంటే పొద్దున అప్పుడు, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అప్పుడు, 2 గంటల కంటే 2 గంటల అప్పుడు, పొద్దున 8 గంటల కంటే 8 గంటల అప్పుడు, నిన్న ఈ టైంలో అంటే నిన్న ఈ టైం అప్పుడు అండి. ఎస్. సో మీరు ఆ కన్క్లూజన్కి రావద్దు. ఏమని? ఓహో టైం వస్తేనేమో పాస్ట్ సింపుల్, లేకపోతేనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఇంకా గోయిందా, నేను ఇన్ని రోజులు చెప్పింది వేస్ట్. మరి ఇప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు 200 సినిమాల్లో నటించాడు. రాయండి సెంటెన్స్ అందరూ. పెద్ద ఆయన ఉన్నాడు కదండి, పెద్ద ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ 200 సినిమాలలో నటించారు అన్నాను. ఇందులో టైం లేదు, కానీ ఉద్దేశం ఏముంది తెలుసా అండి? అప్పుడు ఉంది. మీరు పొరపాటుని ఇప్పటి వరకు అనుకున్నారనుకోండి, ఎస్, ఎల్లన్న గారు కరెక్ట్, ఫస్ట్ క్లాస్లో చెప్పిరా ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు చూడండి, సీనియర్ ఎన్టీ రామారావు 200 సినిమాల్లో నటించారు అంటే ఆయన గారు బతికున్నప్పుడు అని ఉద్దేశం. మరి ఏ టెన్స్లో రాయాలి దీన్ని? పాస్ట్ సింపుల్లోనే రాయాలి.
సీనియర్ ఎన్టీఆర్ యాక్టెడ్ ఇన్ 200 మూవీస్ అన్నారు. ఇంగ్లీష్ వచ్చినోడు ఇట్లనే మాట్లాడతాడు, మనందరం ఇట్లనే మాట్లాడాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాపుగా 300 సినిమాల్లో నటించారు అంటే ఆయన గారు బతికి ఉన్నప్పుడు కాబట్టి ఏఎన్ఆర్ యాక్టెడ్ ఇన్ 300 మూవీస్ అనాలి. మరి నాగార్జున 100 సినిమాలలో నటించారు. నాగార్జున గారు 100 సినిమాలలో నటించారు అన్నాం. నాగార్జున గారు 100 సినిమాలలో నటించారు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? అప్పుడు ఉందా, ఇప్పటి వరకు ఉందా అంటే స్పష్టంగా మనకి తెలుసు ఇప్పటి వరకు అని. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ 8వ టెన్స్లో రాయాలి. మరి 8వ టెన్స్లో ఏమని రాస్తాం తెలుసండి? నాగార్జున హ్యాస్, అక్కడ హ్యాస్ ఉంది కదండి, నాగార్జున ఏకవచనం కాబట్టి హ్యాస్ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్ అంటేనే కరెక్ట్. మరి చూడండి, మీరు టైంని గుడ్డి గుర్తు పెట్టుకుంటే ఏమైతే అండి, ఇప్పుడు రాసిన 2 ఎగ్జాంపుల్స్ మీరు ఇప్పటి వరకులో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఎస్ అన్నో? గుడ్డి గుర్తులు పెట్టుకున్నారనుకో, టైం వస్తే పాస్ట్ సింపుల్ అంటే మరి ఎన్టీ రామారావుకి టైం పెట్టలేదు కదా, కానీ ఉద్దేశం ఏముంది అక్కడ? అప్పుడు ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఏముందండి? అప్పుడు ఉంది. మరి మీరు గుడ్డి గుర్తులు పెట్టుకొని పని అయిపోతే పాస్ట్ అని చెప్తామని మీరు సీనియర్ ఎన్టీఆర్ హ్యాస్ యాక్టెడ్ అని కనుక పొరపాటున చెప్తే దాని అర్థం ఎన్టీ రామారావు తీసుకున్నాం సార్ మేము అని చెప్పేసి నాగార్జున తీసుకుపోయి పాస్ట్ సింపుల్ చెప్తే నాగార్జున పని అయిపోయింది అనుకుంటారు, సినిమాలు చేస్తలేడని అర్థం. ఐ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు చాలా మంది ఏం కన్క్లూజన్కి వచ్చారంటే, ఇంతకుముందు ఏమో ఓహో టైం వస్తే పాస్ట్ సింపుల్, టైం రాకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్నారు. అది తప్పని తేలింది 2 ఎగ్జాంపుల్స్తో. టైంకి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడు ఇప్పటి వరకు అని. మరి ఇప్పుడు ఏం పెట్టుకుని తెలుసా? ఓహో చచ్చిపోయిన వాళ్ళకేమో పాస్ట్ సింపుల్, బతికిన వాళ్ళకేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఇట్లనే పెట్టుకుంటాం మనం ఇంగ్లీష్కి వచ్చేసరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ని అట్లా ట్యూన్ చేసి పెట్టిరు చిన్నప్పటి నుంచి. గుడ్డి గుర్తులు గుడ్డి గుర్తులు గుడ్డి గుర్తులు ఇంగ్లీష్ భాష. రాయండి మరి. సచిన్ తన కెరియర్లో 17,000కి పైగా పరుగులు చేశాడు. సచిన్ తన కెరియర్లో 17,000కి పైగా పరుగులు చేశాడు. సచిన్ తన కెరియర్లో 17,000కి పైగా పరుగులు చేశాడు అంటే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడినప్పుడా, ఇప్పటి వరకా అండి? అంటే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడినప్పుడు, ఎందుకంటే హీఈస్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఇండియా నౌ, కాబట్టి ఏ టెన్స్లో చెప్పాలండి దాన్ని? అప్పుడులోనే చెప్పాలా. పాస్ట్ సింపుల్లో చెప్తేనే కరెక్ట్. అది దేంట్లో చెప్పాలి? పాస్ట్ సింపుల్, ఎందుకంటే సచిన్ అప్పుడు కాబట్టి. ఏమని రాస్తారు మరి? సచిన్ V2 అంటే స్కోర్ కి సెకండ్ ఫామ్ ఏంటండి? స్కోర్డ్. సచిన్ స్కోర్. సచిన్ స్కోర్డ్ more than 17,000 runs in his career. Sachin scored more than 17,000 runs in his career. ఇట్లా చెప్తేనే కరెక్ట్. అది లేకపోతే ఏమైతే తెలుసా అండి, మీరు పొరపాటున సచిన్ హ్యాస్ స్కోర్డ్ అంటే సచిన్ టెండూల్కర్ ఇంకా ఇండియా తరఫున ఆడుతున్నాడు అనే ఉద్దేశం వస్తుంది. టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి దయచేసి. మీకు అర్థమవుతుందండి? ఎస్ ఆర్ నో? మరి విరాట్ కోహ్లీ తన కెరియర్లో 13,000కి పైగా పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తన కెరియర్లో 13,000కి పైగా పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తన కెరియర్లో 13,000కి పైగా పరుగులు చేశాడు అని అంటే మీ అందరికీ స్పష్టంగా తెలుసు ఏంటది? ఇప్పటి వరకు అని. విరాట్ కోహ్లీ తన కెరియర్లో 13,000కి పైగా పరుగులు చేశాడు అని అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో రాయాలి. విరాట్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దెన్ Virat has scored more than 13,000 runs in his career. Virat has scored more than 13,000 runs in his career. మీకు అర్థమైందండి?
ఇద్దరు బతికే ఉన్నారు కానీ పేరు మారితే ఉద్దేశం మారింది. ఇప్పుడు మీకు అర్థమైందా ఫీలింగ్స్ ఎంత ఇంపార్టెంట్? ఈ ఎగ్జాంపుల్స్ ని ఫీలింగ్స్ ద్వారా కాకుండా ఇంకా వేరే చెప్పడానికి ఏమైనా మార్గం ఉందా అంటే కష్టం అండి, చాలా కష్టం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంకా సచిన్ టెండూల్కర్ వస్తే పాస్ సింపుల్ అనుకుంటారు, తప్పది మళ్ళా. సచిన్ టెండూల్కర్ వచ్చినంత మాత్రాన పాస్ సింపుల్ కాదు. ఎందుకంటే రామేశ్వర్ సార్ చెప్పిండు, కోహ్లీకి ఏమో ఇప్పటి వరకు అన్నాడు, సచిన్ టెండూల్కర్కి ఏమో పాస్ సింపుల్ అని చెప్పిండు అని గుడ్డిగా వెళ్ళకండి, ఆ సెంటెన్స్ మొత్తం వినండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటేనే పాస్ట్ ఏం కాదు. ఎందుకంటే సచిన్, ఇప్పుడు సచిన్ 12 టెన్స్లలో చెప్పలేమండి, సచిన్ ఉద్దేశించి చెప్పవచ్చు. ఇప్పుడు సచిన్ రోజు ఈ వయసులో కూడా సచిన్ రోజు 4 గంటలకు నిద్ర లేస్తాడంటే మామూలుగా అవుతుంది, సచిన్ వేక్స్ అప్ అవుతుంది. సచిన్ నిన్న హైదరాబాద్ వచ్చాడు అంటే పాస్ట్ సింపుల్ అయితే, సచిన్ రేపు హైదరాబాద్ వస్తాడంటే ఫ్యూచర్ సింపుల్ అవుతుంది. సచిన్ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సచిన్ చాలా సార్లు హైదరాబాద్ వచ్చాడంటే ఇప్పటి వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అవుతుంది. సచిన్ 20 సంవత్సరాల నుండి ముంబైలో నివసిస్తున్నాడు అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. సచిన్ రేపు ఈ టైంలో హైదరాబాద్ వస్తుంటాడు అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. సచిన్ నిన్న ఈ టైంలో హైదరాబాద్ వస్తున్నాడు అంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, అవసరాన్ని బట్టి కదండి. అంతేగాని ఇక సచిన్ అంటే పాస్ట్ అని గుడ్డిగా వెళ్ళొద్దండి. అట్లా అని చెప్పి ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ మాట్లాడాలా? లేదండి, అవసరాన్ని బట్టి. నిన్న విరాట్ కోహ్లీ బాగా ఆడాడు అంటే పాస్ట్ సింపుల్ అవుతుంది కదా. రేపు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడతాడు అంటే ఫ్యూచర్ సింపుల్ అవుతుంది కదా. ఇప్పుడు విరాట్ ఆడుతున్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది కదా. విరాట్ కోహ్లీ మంచిగా ఆడతాడు అంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్ కదా. మీకు అర్థమవుతుందండి, టైంకి కదండి. ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు. వీ షుడ్ నాట్ బి రిజిడ్. ఇప్పుడు చూడండి, సచిన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడండి. సచిన్ చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు అన్నాను, రైట్ సెంటెన్స్. సచిన్ చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు అన్నాను. సచిన్ చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు అని అంటే ఎప్పుడండి? ఇప్పటి వరకు కాదా? సచిన్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాడంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకు కాదా? ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కాదా? సచిన్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్ సో ఫార్ అని అర్థం, ఇప్పటి వరకు అని అర్థం కదా. సచిన్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాడు అంటే ఇప్పటి వరకు కదండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్పాలి. సచిన్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్, ఇప్పటి వరకు. సచిన్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. మీకు ఇంకా ఇవి మీకు కొంచెం టచ్ లో ఉన్న ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఫస్ట్ డే వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద టెన్సెస్, ద టెన్స్ టేబుల్, సో ఐ గేవ్ యూ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. మీ అందరికీ గుర్తున్నాయి ఉంటుంది, యూ స్టిల్ రిమెంబర్. ఎస్. అయితే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఎట్లా ఉంటుందంటే ప్లేస్ ని బట్టి కూడా టెన్స్ మారుతుంది. ఒక ప్లేస్ లో ఉండి ఒక సెంటెన్స్ మాట్లాడితే ఒక టెన్స్ అవుతుంది, ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో సెంటెన్స్ సేమ్ అదే సెంటెన్స్ మాట్లాడితే టెన్స్ మారే సందర్భాలు కూడా ఉంటాయి. మరి మన తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడాలి అని అంటే ఈ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, టైంకి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి. ఆ చివరి నుండి తోకకు కాదు, చేశాడు, చూశాను, తిన్నాను, మాట్లాడాను కాదు, సెంటెన్స్ మొత్తం చూడండి. కాల్ చేశాడు అంటే కాదు, ఆ సెంటెన్స్ మొత్తం చూడండి. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. నెక్స్ట్ చూడండి, మనందరం కూర్చొని ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. మనందరము కూర్చొని ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాం. పబ్లిక్ ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది కదండి. మరి 3 గంటలు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 12 గంటలకు అయిపోతుంది. 9 గంటలకు స్టార్ట్ అయింది కదండి, 10 గంటలకి నాకు ఏదో డౌట్ వచ్చింది. డౌట్ వస్తే పక్కన మా ఎల్లన్న గారు పడ్డారు, మా ఫ్రెండ్, క్లాస్మేట్స్ అందరం కదా. నేను ఎల్లన్న గారిని అడుగుతున్నాను మెల్లిగా, ఇన్విజిలేటర్ అటు మళ్తే, సార్ అన్నీ రాశారా అన్నాను. అన్నీ రాసినారా అని అడుగుతాం కదండి పక్కన ఫ్రెండ్. ఏ ఉద్దేశం ఉందండి ఇక్కడ? అన్నీ రాశారా అంటే ఇప్పటి వరకు అన్నీ రాశారా అని అర్థం, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఫస్ట్ వినండి, తర్వాత నేను సెంటెన్స్ చెప్తాను. ఫస్ట్ వినండి, నేను సెంటెన్సెస్ రాయిస్తాను. ఎగ్జామ్ 12 గంటలకు అయిపోతుంది, 9 గంటలకు స్టార్ట్ అయింది.
9 స్టార్ట్ అయింది, 12కి అయిపోద్ది. నేను 10 గంటలకు ఏదో డౌట్ వచ్చి ఎల్లన్న గారు అన్ని రాశారా అని అన్నాను. ఏ ఉద్దేశం ఉంది అంటే ఇప్పటి వరకు ఇంగ్లీష్ వచ్చినాడు ఏమని అడగాలి తెలుసా? హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్ అని అడగాలి. కొంతమందికి డౌట్ ఏమొస్తుంది అంటే, సార్ నేను పాస్ట్ సింపుల్ అడుగుతా సార్, డిడ్ యూ ఆన్సర్ ఆల్ అని అడిగితే తప్పేమవుతుంది అంటే, తప్పేం కాదు. ఎల్లన్న గారికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎల్లన్న గారికి ఏం అర్థమవుతుందో చెప్తా చూడండి. హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్ అనకుండా డిడ్ యూ ఆన్సర్ ఆల్ అంటే ఏమర్థమవుతుంది అంటే, ఎల్లన్న గారికి డిడ్ యూ ఆన్సర్ ఆల్ అనేది ఏ టెన్స్ అండి? పాస్ట్ సింపుల్ కాబట్టి మీరు అప్పుడు అన్ని ఆన్సర్ చేశారా అంటే దాని అర్థం పోయిన ఎగ్జామ్లు అన్ని రాసిరా. అప్పుడు ఎల్లన్న గారు ఏమనుకుంటారు సార్, ఈ రామేశ్వర్ సార్కి ఏమైంది, ఈ ఎగ్జామ్ లో కూర్చొని పోయిన ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఏమైనా పిచ్చి పట్టిందా? అర్థమైందండి మీకు డిఫరెన్స్? సేమ్ ఇదే సిచ్యువేషన్ తీసుకోండి. ఇంకో సిచ్యువేషన్ చెప్తున్నాను. సేమ్ ఇదే 3 గంటల బోర్డ్ ఎగ్జామ్ ఉంది, మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ హాల్లో పోయాము, 9 గంటలకు స్టార్ట్ అయింది, 10 గంటలకు నాకు డౌట్ వచ్చింది. ఇలా పక్కకి తిరుగుదామంటే మన మనోహర్ గారు ఇన్ఛార్జ్ పడ్డారండి, ఇన్విజిలేటర్గా వచ్చారు. మనోహర్ గారు ఎంత స్ట్రిక్ట్ అంటే, చెస్ట్ ఇట్లా నాకు మెడల్ నొప్పి పెడుతున్నాయి సార్ అంటే కూడా ఏ అంటున్నాడు. వచ్చా ఇట్లా రెస్ట్ తీసుకుందాం అంటే కూడా ఏ పేపర్ లాగేసుకుంటా అన్నాడు. ఏం చేస్తాం మరి, ఇంకా సచ్చినట్టు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం. 12 గంటలకు పేపర్ ఇచ్చేసినాం దేవుడా అని బయట వచ్చి క్యాంటీన్లో కూర్చున్నాం. ఎల్లన్న గారు వచ్చారు, ఓ నవ్వుతూ వచ్చారు. నేను ఏమంటున్నాను తెలుసా? సార్ అన్నీ రాసినారా అన్నా. ఇప్పుడు ఏ ఉద్దేశం ఉందో చూడండి. ఇప్పటి వరకు ఉందా, అప్పుడు ఉందా చూడండి. అప్పుడు అనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఏమని అడగాలి తెలుసా? ఇంగ్లీష్లో డిడ్ యూ ఆన్సర్ ఆల్ అని అడగాలి. ఎగ్జామ్ హాల్లో ఉండి అన్ని రాసినవా అంటేనేమో సిచ్యువేషన్ ఏముందండి, ఇప్పటి వరకు అయింది, హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్ అని అడగాల. ఎగ్జామ్ హాల్లో పేపర్ ఇన్విజిలేటర్ చేతిలో పడ్డది అంటే అన్ని రాసినవా అంటే అప్పుడు అవుతుంది, డిడ్ యూ ఆన్సర్ ఆల్ అవుతుంది. మీకు అర్థమైందండి డిఫరెన్స్? సార్ నేను క్యాంటీన్లో కూడా నేను ఎల్లన్న గారిని ఇందులో టైం లేదు కాబట్టి నేను గుడ్డి గుర్తులు పెట్టి నేర్చుకున్నా సార్, మరి టైం లేకపోతే ఇప్పటి వరకు అని చెప్పి గుడ్డిగా హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్ అని అడిగితే ఏమవుతుంది అంటే, ఇంగ్లీష్ వచ్చినానికి ఏం అర్థమవుతుందో చూడండి. హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్ అంటే ఇప్పటి వరకు అన్నీ రాసినావా, రాయకపోతే రాయి అనే ఉద్దేశం వస్తుంది. అంటే ఎల్లన్న గారు తన ఆన్సర్ షీట్ని తన వెంట తెచ్చుకున్నాడు క్యాంటీన్కి, ఇప్పుడు రాస్తాడని అర్థం. ఇంకా రెండిటికి ఎంత తేడా ఉందో మీకు అర్థమైందండి? సెంటెన్స్ తెలుగులో ఏముందండి, రాయండి అందరూ సెంటెన్స్. మీరు అన్నీ రాశారా? తెలుగులో ఏముందండి? మీరు అన్నీ రాశారా? రాస్తున్నారా అండి అందరూ సెంటెన్సెస్? వింటే రాదండి, రాస్తే వస్తుంది చూడండి. మీరు అన్నీ రాశారా? మీరన్నీ రాశారా అంటే కింద ఏం చేద్దాం తెలుసా అండి, 2 సెంటెన్సెస్ రాద్దాం ఇంగ్లీష్లో. ఒకటి ఫస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో రాయండి. ఏమని? హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్, హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్. బ్రాకెట్లో ఏం రాస్తారు అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అని తెలుగులో రాసుకోండి, మీకు క్లారిటీ ఉండడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, అది ఇప్పటి వరకు అవుతుంది కదండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. బ్రాకెట్లో హ్యావ్ యూ ఆన్సర్డ్ ఆల్ అని రాసి బ్రాకెట్లో ఏం రాస్తారు తెలుసా అండి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. రాజ్యలక్ష్మి గారు వింటున్నారా? ఆసిఫ్ నగర్ రాజ్యలక్ష్మి గారు. దాని కిందనే ఇంకొక సెంటెన్స్ రాయండి, డిడ్ యూ ఆన్సర్ ఆల్. ఏమని రాస్తారండి? డిడ్ యూ ఆన్సర్ ఆల్ అని రాయండి. తెలుగులో ఇది కూడా అన్ని రాసినవా అని, కానీ ఏ ఉద్దేశం ఉందండి? అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అని రాసుకోండి. ఆఫ్టర్ ది ఎగ్జామ్ అని రాయండి బ్రాకెట్లో. ఆఫ్టర్ ది ఎగ్జామ్ అని రాయండి. అర్థమైందండి నేను చెప్పింది? ఎస్ సార్ నో. చూడండి తెలుగులో మరి ఎగ్జామ్ హాల్లో ఉండి రాసినావా అంటే, అంటే ఎగ్జామ్ హాల్లో అనొద్దు మళ్ళీ. ఎగ్జామ్ పేపర్ ఇచ్చినాక ఎగ్జామ్ హాల్లో ఉండి అట్లా అనొచ్చేసారంటే తప్పు. పేపరు మన చేతిలో నుంచి ఇన్విజిలేటర్ చేతిలోకి వెళ్ళింది అంటే అప్పుడు అవుతుంది. పేపర్ మన చేతిలో ఉన్నంత వరకు ఇప్పటి వరకు అయితే చూడండి ఎంత డిఫరెన్స్ చూడండి అసలు మనకి. ఇవి మనకి ఎట్లా అర్థమైతే చెప్పండి, ఇంకా దీన్ని ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము అని అంటే,
ఎప్పుడైతే మనం ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తామో దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను నా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి కుకట్పల్లి నుంచి కోటి వెళ్దామని బస్సు ఎక్కాం. మరి బస్సు ఎక్కిన తర్వాత పక్కన మా ఫ్రెండ్ వహీద్ ఖాన్ గారు, అనిరుద్రావు గారు వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం బస్సు ఎక్కాం. బస్సు ఎక్కిన తర్వాత మరి కుక్కట్పల్లి నుంచి అమీర్పేట పోవాలి అని అంటే, సారీ కోటి పోవాలంటే అమీర్పేట నుంచి పోవాలి కదండి. బస్సు మధ్యలో అమీర్పేట పోయిన తర్వాత మెల్లిగా నేను అనిరుద్రావు గారితో అంటున్నాను, అనిరుద్రావు గారు మీకు ఒక విషయం చెప్తా, ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఏంటి సార్ అంటే, నేను టికెట్ తీసుకోలేదు అన్నా. నేను టికెట్ తీసుకోలేదు అంటే ఏ ఉద్దేశం ఉందో చెప్పండి దీంట్లో? ఇప్పటి వరకు తీసుకోలేదనే కదండి. ఇంగ్లీష్ వచ్చినోడు ఎవడైనా ఏమని చెప్తాడే సార్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ ద టికెట్ అంటారు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ద టికెట్ అంటారు. జాగ్రత్తగా వినండి, తర్వాత సెంటెన్సెస్ రాసుకోవచ్చు, నేను చెప్తాను మీకు. అమీర్పేటలో ఉన్నాం, బస్సులో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మేము కోటి వెళ్ళాలి, మధ్యలోకి వెళ్ళాం అమీర్పేట, నేను టికెట్ తీసుకోలేదంటే ఇంగ్లీష్ వచ్చినోడు ఎవడైనా ఏమని చెప్తాడు ఇప్పటి వరకు, కాబట్టి ఐ హ్యావ్ నాట్ టేకెన్ ద టికెట్ అనాలి. ఇంకొక సిచ్యువేషన్ చెప్తా చూడండి. కుకట్పల్లిలో బస్సు ఎక్కినాం, కోటిలో బస్సు దిగినాం. ఇట్లా బస్సు దిగగానే నాగేశ్వర్ గారు నేను టికెట్ తీసుకోలేదు అన్నాను. ఇందులో ఏ ఉద్దేశం ఉందో చెప్పండి. అప్పుడు అనే ఉద్దేశం ఉంది కదండి. ఐ డిడ్ నాట్ టేక్ ద టికెట్ అన్నా. మీకు అర్థమైందా డిఫరెన్స్ రెండింటికి? బస్సులో ఉండి నేను టికెట్ తీసుకోలేదంటే ఐ హ్యావ్ నాట్ టేకెన్. బస్సు దిగిన తర్వాత నేను టికెట్ తీసుకోలేదంటే ఐ డిడ్ నాట్ టేక్ ద టికెట్. టైం ఎక్కడ మెన్షన్ చేయలేదు, తెలుగులో సెంటెన్స్ సేమ్. రాయండి సెంటెన్స్, నేను టికెట్ తీసుకోలేదు. నేను టికెట్. ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? సేమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను రండి, ఇది కూడా చెప్తాను. ఇప్పుడు రాశారు కదండి, నేను టికెట్ తీసుకోలేదని తెలుగులో రాసి దాని కింద ఫస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో రాయండి ఇంగ్లీష్లో. ఏమని అంటే, ఐ హ్యావ్ నాట్ టేకెన్ ద టికెట్. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ద టికెట్. దీన్ని బ్రాకెట్లో ఏం రాస్తారంటే బస్సులో ఉన్నప్పుడు అని రాసుకోండి, మీ క్లారిటీ ఉండడం కోసం. అంతే కదా, బస్సులో ఉన్నప్పుడు. వహీద్ ఖాన్ గారు క్లియర్? దాని కిందనే పాస్ట్ సింపుల్లో కూడా రాయండి, ఐ డిడ్ నాట్ టేక్ ద టికెట్ అని రాయండి. దీంట్లో ఏం రాస్తారంటే ఆఫ్టర్ గెటింగ్ డౌన్ ద బస్, బస్సు దిగాక అని రాసుకోండి. ఎందుకంటే బస్సు దిగాక ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్. ఇప్పుడు హర్షిత్ రాజు గారు అడిగారు, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, క్లాస్ స్టార్ట్ అయ్యి 37 నిమిషాలు అయింది, మీకు అర్థమైందా అన్నాను. మీరు క్లాస్లో ఉంటారు, పిల్లలకి ఏం చెప్తారు, పాఠం చెప్తూ చెప్తూ మధ్యలో మీ పీరియడ్ 45 నిమిషాలు ఉంటుంది కదండి, ఒక 30 నిమిషాల తర్వాతనో 40 నిమిషాల తర్వాతనో మీరు ఏమంటారు సార్ మీకు అర్థమైందా అని అంటారు. మీకు అర్థమైందా అంటే ఇప్పటి వరకే కదండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో అడగాలి. హ్యావ్ యూ అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్ అంటే ఏంటి? హ్యావ్ యూ అండర్స్టూడ్ అనాలి, క్వశ్చన్ మార్క్. ఎప్పుడు? క్లాస్ మధ్యలో, క్లాస్ అయిపోయే వరకు, చివరి వరకు కూడా లెసన్ అయిపోయింది మీకు అర్థమైందా అంటే హ్యావ్ యూ అండర్స్టూడ్ అనే అన్నాం. మీకు ఆ పీరియడే అయిపోయింది, లేకపోతే నిన్నటి క్లాస్ గురించో లేకపోతే మాట్లాడుతున్నాం, నేను మీకు ప్రజెంట్ సింపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డిడ్ యూ అండర్స్టాండ్? ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నాను నేను? పోయిన క్లాస్ గురించి మాట్లాడుతున్నాను. రాయండి మరి, డిడ్ యూ అండర్స్టాండ్. అప్పుడు నీకు అర్థమైందా అనే ఉద్దేశం వస్తుంది. క్లాస్ అయిపోయింది, బ్రేక్లో పిల్లగాడు కలిశాడు, ఒరే ఈరోజు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి? సేమ్ అదే ఉద్దేశం. హ్యావ్ యూ అండర్స్టూడ్, నీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్, నీకు అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్, క్లాస్లో ఉండి అడుగుతాం మనం. క్లాస్ అయిపోయిన తర్వాత కలిసింది అనుకో పిల్లోడు, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకేనా? థ్యాంక్ యూ లక్ష్మీ సింగారెడ్డి గారు, పన్నా గారు.
థ్యాంక్ యూ. సో ఇట్లా మనం ఎన్ని సెంటెన్సెస్ రాయొచ్చు అంటే ఎన్నైనా రాయొచ్చు. మిమ్మల్ని ఇంకా కొంచెం డెప్త్కి తీసుకెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెందుకు రాలేదు అన్నాను. నువ్వెందుకు రాలేదు అని అంటే, నువ్వెందుకు రాలేదు అంటే ఏ టెన్స్ అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు ఆగి ఆలోచించారు. నువ్వెందుకు రాలేదంటే ఇప్పటి వరకు సార్, నువ్వెందుకు రాలేదంటే అప్పుడు సార్ అని కంగారు పడొద్దు ఇక. నువ్వెందుకు రాలేదు అని అంటే ఏమనాలి తెలుసా? ఎక్కడికి ఎందుకు రాలేదని మాట్లాడుతున్నావు సార్, దాన్ని బట్టి కదా ఉద్దేశం, అప్పుడా ఇప్పటి వరకా ఉండేది కదా. ఇంకా కొంచెం డెప్త్ తీసుకెళ్తున్నాను నేను. కొన్ని సెంటెన్సెస్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఇప్పుడు నువ్వు ఈ సినిమా చూసినావు అంటే స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటి వరకు అని. నువ్వు బిల్లు కట్టినావు అంటే ఇప్పటి వరకు అని అర్థమైపోయింది. కానీ నువ్వు ఎందుకు రాలేదు అంటే, ఎక్కడికి సార్, ఎందుకు రాలేదు, ఏం మాట్లాడుతున్నాను, ఫస్ట్ క్లియర్గా చెప్పేసండి. కొన్ని సెంటెన్సెస్ క్లియర్గా చెప్తే గానీ టెన్స్ ఐడెంటిఫై చేయలేము, ఆ ఫీలింగ్ ఐడెంటిఫై చేయలేము, కాబట్టి టెన్స్ ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు నువ్వెందుకు రాలేదు అనేది నేను 2 టెన్స్లలో చెప్తా చూడండి. హౌ మెనీ? 2 టెన్సెస్లలో చెప్తా. ఎగ్జాంపుల్, ఇవి అన్ని బ్యాచ్లలో చెప్పేవేనండి, ఎందుకంటే వీటిని నేను క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అంటాను. ఎందుకు క్లాసిక్ అంటానో నేను నిన్న మీకు చెప్పేశాను ఆల్రెడీ. ఎవరికైనా అర్థం కావాల్సిందే ఈ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎందుకు రాలేదు అని అంటే, నేను మా కాలనీలోనే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను. వెళ్ళి నేను సరుకులు గ్రోసరీ తీసుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ కలిశాడు, నా చిన్ననాటి స్నేహితుడు, మా ఊరు అబ్బాయి, నా క్లోజ్ ఫ్రెండ్ కలిశాడు. ఒరే ఏంట్రా నువ్వు ఇక్కడ అని అన్నాను. వాడు ఏమన్నాడు తెలుసా? నేను ఇక్కడే ఉంటున్నాను అన్నాడు. ఎప్పుడొచ్చావురా హైదరాబాద్కి, మా కాలనీలో ఉంటున్నావు అంటే అవును అన్నాడు. ఎప్పుడొచ్చావు అని అంటే, నేను వచ్చి 6 నెలలు అయింది అన్నాడు. మరి మా ఇంటికి ఎందుకు రాలేదు అన్నాను. నువ్వు రాయండి సెంటెన్స్, మా ఇంటికి ఎందుకు రాలేదు అన్నాను. నువ్వు మా ఇంటికి ఎందుకు రాలేదు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని అర్థం కదండి. 6 నెలలు అయిందిరా మరి నువ్వు హైదరాబాద్ వచ్చి, నాకు ఎందుకు ఫోన్ చేయలేదురా, మా ఇంటికి ఎందుకు రాలేదురా అని అడుగుతామా అడగమండి? ఎస్ అన్నో? మీరు అడగరా? మీ ఫ్రెండ్ కలిస్తే అడగరా? నేనైతే అడుగుతా. మరి మా ఇంటికి పక్కనే కదరా, మా ఇంటికి ఎందుకు రాలేదు అని అంటే ఇప్పటి వరకు వై హ్యావ్ యూ నాట్ కమ్. కమ్కి థర్డ్ ఫామ్ కమ్మేనండి, మళ్ళీ కమ్ ఎందుకు రాసిరనేది. వై హ్యావ్ యూ నాట్ కమ్ మై హోమ్ అనాలా. హోమ్కి టు వాడర్ ఇంగ్లీష్ వాళ్ళు. వై హ్యావ్ యూ నాట్ కమ్ టు మై హోమ్ ఉండదు, వై హ్యావ్ యూ నాట్ కమ్ మై హోమ్ ఉంటుంది. వై హ్యావ్ యూ నాట్ కమ్ మై హోమ్ ఉంటుంది. అర్థమైందండి? ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని అడగాల. మీరు పొరపాటున సార్ నేను పాస్ట్ సింపుల్ అడిగితే తప్ప ఏమవుతుంది సార్, వై డిడ్ యూ నాట్ కమ్ మై హోమ్ అని అంటే ఏమవుతుంది అని అంటే, వానికి ఇంగ్లీష్ వస్తే కన్ఫ్యూజ్ అవుతాడు వాడు. దాని అర్థం ఏమవుతుంది సార్, వై డిడ్ యూ నాట్ కమ్ అంటే పాస్ట్ సింపుల్, నువ్వు అప్పుడు మా ఇంటికి ఎందుకు రాలేదురా అని. వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, వానికి ఇంగ్లీష్ వస్తే వీడు ఎప్పుడు పిలిచిందా నువ్వు వీడి ఇంటికి అని, వీడు ఏమైనా ఫంక్షన్కి పిలిచిందా, ఎప్పుడైనా ఫోన్ చేసి పిలిచిందా అని ఆలోచనలో పడతాడు వాడు. అర్థమైందా రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో? వై డిడ్ యూ నాట్ కమ్ మై హోమ్ అంటే వాడు వాడు పరేషాన్ అవుతాడు, వీడు ఎప్పుడు పిలిచిండా, ఏమన్నా ఫంక్షన్కి ఏమైనా దావత్ చేస్తే పిలిచిందా విన్నాను. వై హ్యావ్ యూ నాట్నే వై హ్యావెంట్ అంటారండి. అర్థమైందా? వై హ్యావ్ యూ నాట్ కమ్ మై హోమ్ అనే అన్నారు. ఇదే ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ చెప్తాడండి. ఒక ఫ్రెండ్ 6 నెలల తర్వాత కలిసినాడు. 6 నెలల క్రితం నేను మా తమ్ముడి పెళ్లికి రారా బాబు అని చెప్పి మా తమ్ముడి పెళ్లి కార్డు ఇచ్చాను, వెడ్డింగ్ కార్డు ఇచ్చాను, మ్యారేజ్కి రాను, ఇప్పుడు రాలేదు. 6 నెలల తర్వాత కలిసిండు. కలవగానే ఏమంటాం? నువ్వు మా తమ్ముడి పెళ్లికి ఎందుకు రాలేదురా అన్నాను. నువ్వు మా తమ్ముడి పెళ్లికి ఎందుకు రాలేదు అన్నాను. ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకు ఉందా? పెళ్లి జరిగినప్పుడు అని ఉందా చెప్పండి? అప్పుడు అనే ఉద్దేశం ఉంది. రాయండి సెంటెన్స్, నువ్వు మా బ్రదర్ మ్యారేజ్కి ఎందుకు రాలేదు అన్నాను. నువ్వు మా బ్రదర్ మ్యారేజ్కి ఎందుకు రాలేదు, నువ్వు మా తమ్ముడి పెళ్లికి ఎందుకు రాలేదు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా? పెళ్లి జరిగినప్పుడు ఎందుకు రాలేదురా బాబు అని అర్థం కదండి. ఎస్ సార్ నో? నువ్వు మా తమ్ముడి పెళ్లికి ఎందుకు రాలేదు, నువ్వు మా బ్రదర్ మ్యారేజ్కి ఎందుకు రాలేదు అంటే అప్పుడు వై డిడ్ యూ నాట్ కమ్ టు మై బ్రదర్స్ వెడ్డింగ్ అనొచ్చు, లేదా వై డిడ్ యూ నాట్ అటెండ్ మై బ్రదర్స్ వెడ్డింగ్ అనొచ్చు. కానీ పొరపాటున మీరు ఇలా అన్నారనుకోండి, వై హ్యావ్ యూ నాట్ అటెండెడ్ మై బ్రదర్స్ వెడ్డింగ్ అంటే
లాస్ట్ 6 నెలల క్రితం నేను మా తమ్ముని పెళ్లికి కార్డు ఇచ్చిందా, నువ్వు ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటున్నారు. మీ తమ్ముడు రోజు పెళ్లి చేసుకుంటాడా? ఏమన్నా వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం? మరి మీనింగ్ మారిపోయింది చూడండి. వై హ్యావ్ యూ నాట్ అటెండెడ్ మై బ్రదర్స్ వెడ్డింగ్ అంటే వాడు నువ్వు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే వాడు రోజు చేసుకుంటాడని అర్థమే కదా ఉద్దేశం. మరి ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? క్లియరా? పెళ్ళికి ఎందుకు రాలేదంటేనేమో అప్పుడు అయింది, మా ఇంటికి ఎందుకు రాలేదురా అంటే ఇప్పటి వరకు అయింది, బర్త్డే పార్టీకి ఎందుకు రాలేదంటే అప్పుడు అవుతుంది, మీటింగ్కి ఎందుకు రాలేదు అంటే ఏమైతుంది తెలుసా, అప్పుడు అవుతుంది. అందుకని ఎందుకు రాలేదుకి టెన్స్ ఉండదు, ఎక్కడికి ఎందుకు రాలేదని చెప్తే గానీ కొన్ని సందర్భాలు మనకి అర్థం కావు. వెంకటేశ్వర స్వామి అంటే ఒక జోక్ అర్థమైంది, ఒక జోక్ గుర్తుకొచ్చింది, అర్థమైంది కదా, ఒక జోక్ గుర్తుకొచ్చింది. వెంకటేశ్వర స్వామి ఫుల్ బిజీ కదండి, బిజీయే కదా, బిజియెస్ట్ గాడ్ ఆన్ ద ప్లానెట్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ గాడ్స్ కదా. రెస్టే లేదంట, ఏదో రాత్రికి 2 గంటలు అట్లా రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు పొద్దున సుప్రభాత సేవ. ఆ 2 గంటల్లో ఆ వెంకటేశ్వర స్వామి గడప ఉంటుంది కదా, గడప వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతుందంట. గడప వెంకటేశ్వర స్వామి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చూడు, వచ్చినోడు ప్రతి ఒక్కడు నన్ను దొక్కుతున్నాడు, నిన్నేమో మొక్కుతున్నాడు, నువ్వు చూడు నీకు ఎంత సుఖం ఉంది అని అనుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటాడు, నువ్వు నన్ను మొక్కేది ఒకటే చూస్తున్నావు, నా కష్టాలు నాకుంటాయి. నీకేం కష్టాలు ఉంటాయి స్వామి అని అంటే, నా కష్టాలా చెప్తా విన్ను. నెంబర్ 1, నిలబడాల, వచ్చిన వాళ్ళందరినీ నిలబడి ఆశీర్వదిస్తూ ఉండాలి. మరి నీతో కంపేర్ చేస్తే నువ్వేం అనుకున్నావు, నేనేమో నిల్చున్నాను. ఆ పూల దండలు వేస్తారు, పూలలో ఎన్ని పురుగులు ఉంటాయి తెలుసా, ఇచ్చింగ్. దీంతో పాటుగా ఆ అభిషేకం ఈ అభిషేకం అని నీళ్లు పాలు పెరుగు నెయ్యి తేనె అన్ని వస్తున్నారు, జలుబు. ఈ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా, రోజు పెళ్లి చేస్తున్నారు. చివరిన ట్యాగ్ లైన్ ఏమంటాడు తెలుసా, చేసిన ఆమెతోనే చేస్తున్నారు రోజు అని కదా. చేసిన ఆమెతోనే రోజు చేస్తారు పెళ్లి మరి వెంకటేశ్వర స్వామికి కదా. యాక్చువల్గా అదొక జోక్ అన్నట్టు. అయితే విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఏం చెప్తారు, నన్ను మొక్కుతున్నారు నేను తొక్కుతున్నారు అంటే, వెంకటేశ్వర స్వామి చెప్తాడు, ఏం చెప్తాడంటే, బాబు నిన్ను ఒకటే రాయి నుంచి తీసిరు, నన్ను ఒకటే రాయి నుంచి తీశారు. నిన్ను 2 దెబ్బలు, నిన్ను కూడా శిల్పం ఎక్కుదామని అనుకున్నాడు శిల్పి, 2 దెబ్బలు వేయగానే ఇరిగిపోయి పడ్డావు నువ్వు, కాబట్టి నిన్ను గడప కింద వేశారు, తట్టుకోలేకపోయావు నువ్వు, 2 దెబ్బలకే పగిలిపోయావు. కానీ నేను ఎన్ని దెబ్బలకి తట్టుకున్నా తెలుసా, ఈ కన్నుంది చూసావు, ఈ కన్ను చెక్కడానికి శిల్పి 1,00,000 కొట్టింటాడు ఈడ. ఈ ముక్కుంది చూసావు, ఇంకొక 1,00,000 వేసింటాడు. అట్లా నిన్ను చెక్కడానికి, నా మొహం చెక్కడానికి ఎన్ని దెబ్బలు ఓర్చుకుంటే ఈ రోజు నన్ను మొక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు కదా. పేషెన్స్ పేస్ అని చెప్తారు. ఓకే, దాని మోరల్ అర్థమైతే అర్థం చేసుకోండి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మన టీచర్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం అది. పేషెన్స్ కరెక్ట్. లక్ష్మి గారు, మరుపాక లక్ష్మి. నెక్స్ట్ రాయండి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరూ ఇది అర్థం చెప్పారు. నాకేం కావాలంటే ఈ ఎగ్జాంపుల్లో అప్పుడు ఎక్కడుందో కావాలి, ఆలోచన చేయండి మీరు. ఓకేనా? రాజీవ్ గాంధీ ఇండియాని మంచిగా పరిపాలించాడు. రాయండి అందరూ సెంటెన్స్. రాజీవ్ గాంధీ ఇండియాని మంచిగా పరిపాలించాడు అన్నాను. రాజీవ్ గాంధీ గారు మంచిగా పరిపాలించారు అన్నాను. ఎవరైనా వేరే పార్టీలు ఉంటే సీరియస్ గా అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అంతే నేను. మళ్ళీ ఆయన సార్ మీరు కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు, ఏ పార్టీ కాదు. రాజీవ్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, రాజీవ్ గాంధీ మంచిగా పరిపాలించారు అన్నాను. ఏ టెన్స్ అండి ఇది? ఫాస్ట్ సింపుల్ అని మీ అందరికీ అర్థమైపోయింది, నాకు ఆ విషయం అర్థమైపోయింది, ఎవరైనా చెప్పగలుగుతారు ఈ ఎగ్జాంపుల్. అయితే అప్పుడు అని మీకు స్పష్టంగా అర్థమైంది, ఎస్ ఆర్ నో? ఎస్. ఎక్కడుంది అప్పుడు?
ఎక్కడ ఉంది అప్పుడు? ఆలోచన చేయండి. రాజీవ్ గాంధీ బతికి లేడు కాబట్టి అప్పుడు అని అనుకున్నారా? తప్పది. అంటే బతికున్నోళ్ళందరూ పరిపాలిస్తారండి? ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలించాడనే ఉద్దేశం ఉందా? సరే, ఇప్పుడు మీరు అనుకున్నట్టు బతికి లేడు కాబట్టి అప్పుడు అయితే మరి దేవేగౌడ గారు బతికున్నారండి ఇప్పటివరకు అని చెప్తారా? దేవేగౌడ గారు మంచిగా పరిపాలించారు అని అంటే ఇప్పటివరకు అని చెప్తారా? లేకపోతే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అని చెప్తారండి? అర్థమైందా నేను ఎందుకు ఇచ్చానో ఈ ఎగ్జాంపుల్? అంటే మీరు ఒక ట్రాక్ లో వచ్చి అలాగే గుడ్డి గుర్తులకు ఉండదు. ఇంకా యూ షుడ్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ. పరిపాలన చేయడం అనేది ఎప్పుడు చేస్తారండి అంటే వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ అని కాదు, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అని అర్థం. అర్థమైందా? ఫాస్ట్ సింపుల్లో రాయండి. ఫాస్ట్ సింపుల్ అని మీ అందరు గుర్తుపెట్టేది కానీ ఆ అప్పుడు ఎక్కడుంది అంటే ఆయన బతుకున్నప్పుడు అండి. బతుకున్న వాళ్ళందరూ అంటే మరి దేవేగౌడ గారికి ఇప్పటి వరకు వస్తుందా? మీరు చెప్పినట్టయితే ఇప్పటి వరకు రావాలి కదా, తప్పవుతుంది. మీరు ఏమనాలంటే సార్ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు ఏం రాస్తారు మీరు? పాస్ట్ సింపుల్లోనే రాయాలి. పాస్ట్ సింపుల్లో ఏమంటారంటే రాజీవ్ గాంధీ రూల్డ్ వెల్. పక్క నుండి ఒక ఆయన ఏమంటున్నాడు తెలుసా? సార్ మరి మా మోడీ ఏం చేశాడు సార్? మోడీ గారు మంచిగా పరిపాలించారు అన్నారు ఒక ఆయన. ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకు అయింది చూడండి. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? మోడీ గారు మంచిగా పరిపాలించారు. మోడీ గారు మంచిగా పరిపాలించారు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పటి వరకు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. మోడీ హ్యాస్ రూల్డ్ వెల్. మోడీ హ్యాస్ రూల్డ్ వెల్. హ్యావ్ యూ గాట్ ద డిఫరెన్స్ నౌ? రాజీవ్ గాంధీ మంచిగా పరిపాలించారు అంటే అప్పుడు, మోడీ మంచిగా పరిపాలించారు అని అంటే ఇప్పటి వరకు. పాస్ట్ సింపుల్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. క్లియర్? ఇప్పుడు వివేకానందుడు చాలా పుస్తకాలు రాశారు. వివేకానందుడు చాలా పుస్తకాలు రాశారు. ఇది ఎప్పుడండి? ఆయన బ్రతికి ఉన్నప్పుడు కదా. వివేకానందుడు చాలా పుస్తకాలు రాశాడు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఆయన బ్రతికి ఉన్నప్పుడు. పాస్ట్ సింపుల్లో రాయాలి. స్వామి వివేకానంద రోట్ మెనీ బుక్స్. స్వామి వివేకానంద రోట్ మెనీ బుక్స్. మరి నేనేం చెప్తున్నాను తెలుసా? నేను 2 పుస్తకాలు రాశాను అన్నాను నా గురించి. నేను 2 పుస్తకాలు రాశాను అన్నాను. ఏ ఉద్దేశం ఉందండి? అప్పుడా ఇప్పటి వరకా? చెప్పండి. ఇప్పటి వరకు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. నేను 2 పుస్తకాలు రాశాను అని అంటే ఐ హ్యావ్ రిటన్ 2 బుక్స్. ఐ హ్యావ్ రిటన్ 2 బుక్స్. అర్థమైందా మీకు డిఫరెన్స్? దట్స్ ఇట్. రేపు కంటిన్యూ చేద్దామా? రేపు ఏం కంటిన్యూ చేస్తాను? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత కొన్ని మిత్స్ ఉన్నాయి మనకి, అపోహలు.